తెలంగాణలో బీజేపీ నూతన అధ్యక్షుడిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు పార్టీ అధినాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ నూతన సారథి ఎవరన్న దానిపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష పదవికి పార్టీలో తీవ్ర పోరు జరుగుతుంది. ఇక ముఖ్యంగా నలుగురు నాయకులు ఈ పదవికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈటల, బండి సంజయ్, డీకే అరుణ, రామచంద్రరావులు అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీ పడుతున్నారు. తమకున్న ప్రత్యేకతల రీత్యా ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి ఎవరిని వరుస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన స్పెషల్ రా ఇప్పుడు చూద్దాం. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోటీలో ప్రముఖంగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు రెండు. ఒకటి బండి సంజయ్, మరొకటి ఈటల రాజేందర్. ముందుగా ఈటల రాజేందర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈటలకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఆయనకు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన ఈటలకు రాష్ట్ర రాజకీయాల్లో మంచి పట్టుందనే చెప్పాలి. దీంతో పాటు ఈటలకు మాస్ లీడర్గా మంచి పేరుంది. తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్లతోనే పార్టీలు ఎదిగిన చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్ వంటి వారంతా మాస్ లీడర్లే. వీరి వల్ల ఆయా పార్టీలు ఎదిగాయి. అటువంటి మాస్ లీడర్ పేరున్న ఈటలకు అధ్యక్ష పదవి వరించే అవకాశం మెండుగానే ఉంది. దీంతో పాటు ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ముద్రా సామాజిక వర్గం తెలంగాణలోని పెద్ద కులాల్లో ఒకటి కావడం కూడా ఈటలకు కలిసి వచ్చే అంశంగానే కనిపిస్తోంది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్ళింది. బీసీ కులాలకు తాము ప్రాధాన్యత కల్పిస్తామని ప్రచారం చేసింది. తెలంగాణలో తాము గెలిస్తే మొదట బీసీనే సీఎం చేస్తామని కూడా ప్రకటించింది. కాబట్టి ఈటల బీసీ కావడం కూడా కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక ఈటల ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం. ఇక ఈ పదవికి పోటీ పడుతున్న మరో సీనియర్ నేత బండి సంజయ్. బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో చరిష్మా ఉన్న నాయకుడు. చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ భావాలున్న బండి సంజయ్ మొదటి నుంచి బీజేపీనే నమ్ముకుని ఉన్నారు. గెలిచినా ఓడినా ఆ పార్టీతోనే ఉన్నారు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ఆయన అధ్యక్షతన పార్టీ అనేక విజయాలు కూడా సాధించింది. మాస్ లీడర్ గా పేరున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజలకు బాగా దగ్గరయ్యారు. బీజేపీని గ్రామ గ్రామాన పరిచయం చేశారు. అయితే బండి సంజయ్ కు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పార్టీ వర్గాల్లో ఆ ప్రతికూలతలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బండి సంజయ్ నాయకత్వంలో పార్టీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉందనే ఆరోపణలున్నాయి. అందరినీ కలుపుకొని పోవడంలో బండి వెనకబడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వ్యక్తులు బీజేపీ అధ్యక్ష పదవిని కేటాయించదు. ఇక ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండడంతో ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందా లేదా అనే అనుమానమైతే వ్యక్తమవుతోంది.
ఇక నేనేమి తక్కువ కాదు, నా చరిష్మా ఏం తీసిపోదు అంటూ అధ్యక్ష పదవికి డీకే అరుణ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళ కావడంతో తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని డీకే అరుణ భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి ఉన్నారు. తెలంగాణలోనూ అదే ఫార్ములా అనుసరిస్తే తనకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని డీకే అరుణ అనుకుంటున్నారు. అయితే డీకే అరుణ బీసీ కాకపోవడంతో పాటుగా జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. దీంతో ఆమెను అధ్యక్ష పదవి వరిస్తుందా అనే అనుమానాలున్నాయి. వీటితో పాటు ఈటల, బండి సంజయ్ చరిష్మా ఉన్న నేత కూడా కాదు. అందుకే ఆమెను అధ్యక్ష పదవి వరించేనా అన్నది సందేహమే. ఇక అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మరో నేత రామచంద్రరావు. ఈయన మాజీ ఎమ్మెల్సీనే. అటు ఆర్ఎస్ఎస్ లో కీలక పదవిలో పనిచేశారు. సంఘ్ పరివార్తో దగ్గర సంబంధాలున్నాయి. దీంతో పాటు రాష్ట్ర బీజేపీలోనూ రామచంద్రరావుకు మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అయితే రామచంద్రరావు చరిష్మా గల నేత కాదు. పార్టీలో మంచి పేరున్నా కూడా క్రౌడ్ పుల్లింగ్ నేత కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సమాజంలో జనాకర్షక నేతలకే ఆదరణ ఉంటుంది. బీజేపీ ఇప్పటికిప్పుడు ఎదగాలంటే జనాకర్షక నేతే కావాలి. ఈ విషయంలో రామచంద్రరావు కాస్తంత వెనుకబడే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వీళ్లతో పాటు నేను కూడా రేసులో ఉన్నాను అంటూ తెర మీదకి వస్తున్నారు మరో నేత రఘునందన్ రావు. అటు బలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈటలకే అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ప్రాధాన్యత కాదని చెప్పారు. సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని అన్నారు. దీన్ని బేరేజ్ వేసుకున్న ఈటలను ఈసారి అధ్యక్ష పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కమలనాథులు. ఇక తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్ష నియామకం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎంపిక విషయంలో ఆలస్యమైందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎంపిక అధిష్టానం సైతం మల్లగుల్లాలు పడుతోంది. ఏది ఏమైనా ఇప్పటికే తీవ్ర ఆలస్యమైన వేళ పార్టీ అధ్యక్ష పదవికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నియామకం చేపట్టాలని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది అనే దానికి సంబంధించి అయితే తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో
చాలా మంది పేర్లు వినిపిస్తున్నా అటు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగానే ప్రస్తుతం అధ్యక్ష రేసు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎవరు ఊహించని వ్యక్తి అధ్యక్ష పదవి వరిస్తారు అంటూ రకరకాల ఊహాగానాలు ఎదురైనా ప్రస్తుతానికి పార్టీని నడిపించే చరిష్మా ఉన్న నేత, అలాగే విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేసి వాళ్లకు సంబంధించి సమాధానం చెప్పేవాళ్ళను, అధికార పక్షానికి ధీటుగా సమాధానం ఇచ్చే వాళ్ళను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాము అంటే అధిష్టానం చెప్తుంది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యం అయితే ఎవరికి వారే యమునా తీరే అన్న సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ప్రజెంట్ వినిపిస్తున్న వాదనలు. ఎందుకంటే ఇప్పుడు తమ ఎజెండా ఏంటి అనేది ముందుకు తీసుకెళ్లే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని ఎన్నుకోబోతున్నారు అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మొత్తానికి ఎప్పుడూ లేని ఉత్కంఠ అయితే ఈసారి బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇద్దరు బీసీ నేతలు పోటీ పడుతున్నారు. ఒకరు రాజకీయాల్లో ఉద్దండతను క్రియేట్ చేసుకున్న వాళ్ళు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు కూడా కీ రోల్ పోషించిన వ్యక్తి, ఆ తర్వాత పార్టీ వీడియో వచ్చిన తర్వాత కూడా తన చరిష్మాను అలానే కంటిన్యూ చేసుకున్న వ్యక్తి ఆయన ఈటెల రాజేందర్. ఇటు చూసుకుంటే బండి సంజయ్ బీజేపీలోనే ఆయన పొడు పోసుకొని అదే బీజేపీ కోసం ప్రాణం పెట్టి పనిచేసి తెలంగాణలో ఒక దశలో ఇంకా బీజేపీ అధికారంలోకి వస్తుందేమో, బీజేపీ ఇంకా నెక్స్ట్ పార్టీ బీజేపీయే ఇక్కడ పెద్దపీట వేయబోతుందేమో అన్న సిచ్యువేషన్స్ తీసుకొచ్చేసి ఆ తర్వాత తన అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించగానే పరిస్థితులు తారుమారైన సందర్భాలు చూసినాము. ఆయనే బండి సంజయ్. ఎందుకంటే తనను తాను మలుచుకుంటూ పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తూ తన అధ్యక్ష పదవికి వన్నెతేస్తూ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బీఆర్ఎస్ కు ఈయనే ఏంటిది కొరకరాని కొయ్యగా తయారైపోయారన్న పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ పాగా వేయాలి, ఒకరితో పొత్తు లేకుండా ఒంటరి పోరుకు దిగాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్లో మాత్రము పాగా వేయలేకపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా పాతడమే ప్రధాన ఎజెండాగా అలాంటి నేతను తెర మీద తీసుకొస్తూ పార్టీని నడిపించాలన్న ఏకైక ఎజెండాతో ప్రజెంట్ బీజేపీ అధిష్టానం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఇప్పుడు లీడర్ని చేస్తే మిగతా క్యాడర్ని సమన్వయపరుచుకుంటారు, మిగతా వాళ్ళను ఏకతాటిపైకి తీసుకొస్తారు, దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రణాళికలు రచించాలి అని అంటే అంతటి ఉద్దండులు ఎవరు? మరి గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదన్న ఒక రూల్ ఉంది, అలాగే ఒక పదవిలో ఉన్న వాళ్ళకి ఇంకొక పదవి ఇవ్వకూడదు అన్న ఒక రూల్ ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి ఆల్రెడీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి బండి సంజయ్కి ఎంతవరకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది? ఇక బండి సంజయ్ కాకపోతే ఈటల రాజేందర్కే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఈటల రాజేందర్ ఫైనల్ అయిపోయారు అన్న వార్తలే మనం వినడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ పగిల్లా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది ఎవరు ఏంటి అన్న దాని విషయంలో. ప్రముఖంగా అయితే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగానే కొనసాగుతోంది. ఎందుకు ఇంకా పేరు ఒక ఫైనలైజ్ రావడానికి ఈ చర్చ అంతా జరుగుతుంది? ప్రధాన కారణం ఏంటి అసలు? ఎస్ సంధ్య, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, తెలంగాణలో బీజేపీ కార్యకర్తలే కాకుండా బీజేపీ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజానికం కూడా తెలంగాణ నూతన అధ్యక్షుని, బీజేపీ నూతన అధ్యక్షుని ఎన్నిక కోసం చాలా రోజులుగా ఇది ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఇక రేపో మాపో నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారు అని చెప్పేసి బీజేపీ పార్టీ, బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజానికం రోజు వేచి చూస్తున్న తరుణంలో మొత్తానికి ఈ ప్రధాన రేసులో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినబడ్డా కూడా కొన్ని బీజేపీలో అంతర్గత వివాదాలతోటి బండి సంజయ్ ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకుంటున్నారని కొన్ని ఒక పక్క విమర్శలు చేస్తూ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ వర్గం ఆరోపించడం. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తానికి బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే సమయం మాత్రం
ఆసన్నమైంది అని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలతో ఆశిస్తున్న పరిస్థితి. కానీ గత కొద్ది రోజులుగా అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు, తను కేంద్ర మంత్రిగా ఉన్నారు. వేరే ఇతర రాష్ట్రాల బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికి అప్పచెప్పడంతో తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుని ఎన్నిక అనివార్యంగా ఖచ్చితంగా ఎన్నుకోవాలి, పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలి అని చెప్పేసి గత కొద్ది కాలంగా బీజేపీ అధిష్టానం కూడా కేంద్రంలో తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి. కానీ ఒకానొక సందర్భంలో ఈటల రాజేందర్ పేరు ఇక రేపు కన్ఫర్మ్ అవుతుంది అన్న తరుణంలో కొంతమంది రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలే అడ్డుకున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు కూడా అంటే రాజాసింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఎలా డిపెండ్ అవుతారు అంటూ బాహాటంగానే విమర్శలు చేసుకోవడము, ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఢిల్లీ లీడర్ కావాలా, గల్లీ లీడర్ కావాలా, ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్తారో అన్న అంశానికి సంబంధించి చూడాలి అనేసి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ తోటి ఈటల రాజేందర్ కి బండి సంజయ్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. కొందరితో కావాలనే ప్రచారాలు చేయించారు యూట్యూబ్ లో అన్న ఇంకొక వాదనను కూడా తెర మీద తీసుకురావడంతో అధ్యక్ష పదవి అనేది ఆలస్యం అవుతుంది అంటే వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో నిజమేంత అసలు? ప్రధానంగా ఈటల రాజేందర్ వైపే ఎందుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అంటే ఇద్దరి మధ్యలో బేరీజ్ చేసుకున్నట్లయితే ఈటల రాజేందర్ బీసీ వర్గానికి చెందిన నేత, బీసీ వాదాన్ని బలంగా తీసుకెళ్లినట్లే అవుతుంది. ఈటల రాజేందర్ కనుక అధ్యక్ష పదవి అప్పచెప్పినట్లయితే తెలంగాణలో బీసీ వాదం ప్రధానంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత, గత ప్రభుత్వంలో కూడా ఇంతకుముందు పార్టీలో కూడా 10 ఏళ్ల కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి కట్టబెడితే బాగుంటుందని ఆలోచన చేసినా కూడా బండి సంజయ్ వల్ల తెలంగాణలో బీజేపీ గతంలో చాలా ముందుగా వేగవంతంగా ముందుకెళ్లిన పరిస్థితి, ఎంతో అగ్రెసివ్ గా వెళ్లారు బండి సంజయ్. తిరిగి బండి సంజయ్కి అధ్యక్ష పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుందనే దిశగా కూడా చేస్తున్న తరుణంలో ఇరువురి మధ్యలోనే అధ్యక్ష పదవి రేస్ దోబుచులాడుతున్నా కూడా మధ్యలో డీకే అరుణ, రామచందర్ రావు, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లాంటి నేతలు కూడా ఎవరికి తోసిన విధంగా వాళ్ళు ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ అధ్యక్ష పదవి కోసం వాళ్ళు పావులు గదుపుతున్న పరిస్థితి కనబడుతున్నది. డీకే అరుణ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో పురంధేశ్వరి బీజేపీ పగ్గాలు చేపట్టి అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, అధ్యక్షురాలిగా. తెలంగాణలో కూడా ఒక మహిళ ఉంటే బాగుంటుందనే ఆలోచన చేసినట్లుగా డీకే అరుణ కూడా అక్కడికి వెళ్లి ఢిల్లీ పెద్దలతో వివరించినట్టుగా కూడా కొంత మనకు సమాచారం తెలుస్తున్నది. కానీ ఫైనల్ గా మాత్రం బీజేపీ నూతన అధ్యక్షుడిని మాత్రం ఇంకా పెండింగ్ లో పెడుతున్నది. ముందు కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న తరుణంలో తెలంగాణలో ప్రధానంగా జిహెచ్ఎంసీలో బీజేపీ గట్టి పాగా వేసి గతంలో కార్పొరేటర్లను గెలుచుకున్న పరిస్థితి. ఈ తరుణంలో నూతన అధ్యక్షుడిని వెంటనే ప్రకటిస్తే బీజేపీలో నూతన తేజమే కాకుండా కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి కరెక్ట్ సమయం అని చెప్పేసి భావిస్తున్న తరుణంలో నూతన అధ్యక్షుడిని మరి ఎప్పుడు ప్రకటిస్తారనేది మాత్రం బీజేపీ కార్యకర్తలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి. సంధ్య, ఓకే, మరి ఎప్పట్లోగా అధ్యక్ష పదవికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే పర్టికులర్ టైం అనేసి అధిష్టానం డిక్లేర్ చేస్తుందా? ఇప్పటికే బీజేపీ స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉందని చెప్పేసి నిన్న ఈటల రాజేందర్, బీజేపీ తెలంగాణకు చెందిన ఎంపీలు ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి, స్టాండింగ్ కమిటీ మీటింగ్ కార్యక్రమాలు అని చెప్పేసి. అలానే ఈ బీజేపీ నూతన అధ్యక్ష పదవి విషయంలో కూడా ఢిల్లీలో ప్రధానంగా అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, వీళ్ళతో చర్చించిన అనంతరం మోడీ దృష్టికి తీసుకెళ్లి తెలంగాణలో నూతన అధ్యక్షుని ఎంపిక మాత్రం తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది అని మాత్రం వాళ్ళు చూస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. మొత్తానికైతే స్టాండింగ్ కమిటీ నిర్ణయం తర్వాత అతి త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే తేలబోతుంది. 99.9% అయితే ఖచ్చితంగా ఈటల రాజేందరే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు అంటూ ఇంటర్నల్ టాక్ అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ప్రజెంట్ ఆయనకున్న చరిష్మా కావచ్చు, లీడర్ని కలుపుకుపోయే తత్వం కావచ్చు, ఏకపక్షంగా ఉండట్లేదు అనేసి, అలాగే తన బలాన్ని బలగాన్ని ఎప్పటికప్పుడు ప్రతి చోట నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజ్గిరి లాంటి పెద్ద నియోజకవర్గంలో ఆయన గెలిచి చూపించిన దాన్ని బట్టే ఆయన చరిష్మా ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయనకు సపోర్ట్గా వంతపాడుతున్న వాళ్ళు తెర మీద తీసుకొస్తున్న విషయం. ఈ నేపథ్యంలో ఆల్రెడీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఒక పదవి ఆయనకు ఉంది. ఇంకా ఇద్దరి మధ్య ఎక్కువగా పోటీ నడుస్తున్న నేపథ్యంలో ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే కేంద్ర మంత్రి పదవిని వదులుకోవడానికైనా నేను సిద్ధము అంటూ బండి సంజయ్ చెప్తున్నా కూడా
అధిష్టానం ఎక్కువగా ఈటల వైపే మొగ్గు చూపుతున్నది అన్నది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. దానికి గల కారణము ఆయన గతంలో బీఆర్ఎస్ తో అనుసంధానమైన విషయం కావచ్చు, 2 పర్యాయాలు ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం కావచ్చు, అలాగే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తప్పితే ఓటమి ఎరగని నేతగా ఆయన తన చరిష్మాను కంటిన్యూ చేశాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఆయన గెలిచిన విధానం కావచ్చు ప్రెసిడెంట్ ఆయన వైపు మొగ్గు చూపే అంశాలను తెర మీద తీసుకొస్తున్నాయి. ఇందాక చెప్పినట్టుగా 99.9% అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక అధిష్టానము ఆయన పేరును అనౌన్స్ చేయడమే తరువాయి అన్న వార్తలు అయితే వినిపించడం జరుగుతుంది. మరి బండి సంజయ్ కూడా ఆయనకున్న పరిచయాలతో ఖచ్చితంగా ఈసారి అంతకుముందు దానికన్నా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా, ఇంకా జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రచించబోతున్నాను, క్యాడర్ను కలుపుకొని పోతాను, ఈసారి నాకు ఇస్తే ఇంకా కూడా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాను అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ విభేదాల పరంగా అధిష్టానం స్టాండింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఏకపక్షంగా ఒకరే నిర్ణయం తీసుకుంటుందా, సభ్యులతో మాట్లాడి దానికి సంబంధించి అంటే ఒక పద్ధతి ప్రకారము బీజేపీ అనేది ఎప్పుడు ముందుకు వెళ్తుండే ఏకపక్ష నిర్ణయాలు అనేవి ఉండవు. ప్రతి ఒక్కరి ఒపీనియన్ అనేది ఖచ్చితంగా అక్కడ ప్రతి ఒక్క సామాన్యుడి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఒపీనియన్ బీజేపీ తీసుకుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అదే కమల సారథి ఎవరు కాబోతుందన్నది మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.